ప్రస్తుతము జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని మీరు గమనించారనుకోండి, మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక ఆయుధాన్ని వాడుతున్నారు. దీన్ని వాళ్ళు ఐరన్ బీమ్ అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఐరన్ డోమ్ అని ఒక ఆయుధం ఉండేది. సో ఇవాళ మీకు మన భారతదేశంలో డిఆర్డిఓ వాళ్ళు సరిగ్గా ఇలాంటి ఐరన్ బీమ్ని అంటున్నాం చూసారా. అంటే ఇది ఒక లేజర్ ఆయుధం అండి. అంటే మీకు డైరెక్ట్ ఎనర్జీ వెపన్ అని చెప్పి మనము మాట్లాడుతున్నాం. అంటే ఇక రేపు ఫ్యూచర్లో మీకు పెద్ద యుద్ధాలు, 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ యుద్ధాలలో మీరు అడ్వాన్స్డ్ ఆయుధాలని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియా యొక్క భాగం ఎంత, మనము ఎవరి వైపు నుంచి యుద్ధము చేయాలనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ రేపు యుద్ధము అంటూ వస్తే మీరు అడ్వాన్స్డ్ అస్త్రాలు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన డిఆర్డిఓ వాళ్ళు ఏం చేశారు అంటే సరిగ్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ బీమ్ని వాడుతున్నారు చూసారా. అలాగే మనము దుర్గా 2 అంటే ఈ పేరు చూడండి ఎంత, ఆల్రెడీ కాలీ 5 గురించి మనం మాట్లాడాం. అంటే కిలో యాంబిర్ లీనియర్ ఇంజెక్టర్ అంటారు, కాలీ 5000 అంటారు. సో అలాగే ఇవాళ దుర్గా 2 అని ఒక కొత్త రకమైన ఆయుధాన్ని డిఆర్డిఓ వాళ్ళు ఒక ప్రోటోటైప్ తయారు చేసి టెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడిపోయారు అనేదే వార్త. అంటే ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తరువాత ఇజ్రాయెల్, భారత్ వీళ్ళ దగ్గర ఇలాంటి లేజర్ ఆయుధాలు ఉన్నట్టుగా ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇందులో ఒక విచిత్రం చెప్పమంటారా, చూడండి మొన్న మాట్లాడాను మీకు బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ అని మాట్లాడారు అనుకోండి, 100 కోట్లు అండి. ఒక అస్త్రము మీకు 100 కోట్లు ధర. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఒక బాలిస్టిక్ మిజైల్ మీ వైపు వస్తుంది. సో మీరు ఈ దుర్గా 2 అని అన్నాను చూసారా, దీనిని తీసుకువెళ్ళి డైరెక్ట్గా పాకిస్తాన్ సరిహద్దుల్లో పెట్టారు. సో ఇందులో నుంచి ఒక లేజర్ ఆయుధం వెళ్ళి అటు నుంచి వస్తున్న బాలిస్టిక్ మిజైల్ని ధ్వంసము చేసింది. ఇప్పుడు అటువైపు మీకు పాకిస్తాన్ వాడిన బాలిస్టిక్ మిజైల్ ఒక 5 కోట్ల రూపాయలు అనుకోండి, చాలా చీప్ క్వాలిటీలో 5 కోట్ల రూపాయల్లో వాళ్ళు ఒక బాలిస్టిక్ మిజైల్ని తయారు చేశారు అనుకోండి. మనము వాడే దుర్గా 2 అన్నారనుకోండి, ఎంత ధర చెప్పమంటారా, జస్ట్ 500 నుంచి 1000 రూపాయల ధరలో మనము ఆ క్షిపణిని, ఆ మిజైల్ని ధ్వంసము చేయగలం. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఐరన్ డోమ్ని ఇజ్రాయెల్ వాళ్ళు వాడారు, కానీ మీరు హిజ్బుల్లా వాళ్ళు ఏకంగా 2 లక్షల రాకెట్లు ఇజ్రాయెల్ మీద ప్రయోగించినప్పుడు ఐరన్ డోమ్ పని చేయలేకపోయింది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి రాకెట్లు అన్నప్పుడు ఎన్ని రాకెట్లను ఇది కట్టడి చేయగలదు. ఇలాగా ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఒక చిన్న స్థాయి యుద్ధానికి పనికొస్తుందే తప్ప ఇంతంత పెద్ద లెవెల్లో యుద్ధము అన్నప్పుడు కుదరదు. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఇవాళ మీకు ఐరన్ బీమ్ అనబడే ఒక లేజర్ ఆయుధాన్ని వాడుతున్నారు. ఇది మీరు చూడండి, మీకు హిజ్బుల్లా నుంచో లేదా హూదీ వాళ్ళు ఒక మిజైల్ వాడారనుకోండి, 3.5 అమెరికన్ డాలర్స్ మాత్రమే. అంటే ఎంత అండి, ఒక 350 రూపాయలు. మీకు అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ రాకెట్లో మిజైల్లో వస్తూ ఉంటే మీరు ఒక 350 రూపాయలు వాడి మీరు ఆ ఆయుధాన్ని, ఆ అస్త్రాన్ని మీరు ధ్వంసము చేస్తున్నారు అనుకోండి, ఎంత కాస్ట్ ఎఫెక్టివో చూడండి. కాబట్టే డిఆర్డిఓ వాళ్ళు అర్జెంటుగా ఈ ఆయుధాలను తయారు చేస్తున్నారు. అంటే ఆయుధము తయారు చేయడం కష్టమండి, కానీ ఒక్కసారి మీరు రెడీ చేశారనుకోండి, ఎంత పెద్ద బాలిస్టిక్ మిజైల్ వచ్చినా, ఒక యుద్ధ విమానం వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు ఈ లేజర్ ఆయుధాలతో, అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్తో మీకు ఆ విమానాన్నో, ఒక మిజైల్నో, డ్రోన్నో మీరు ధ్వంసము చేయొచ్చు. ఎంత, ఒక 1000 రూపాయల్లో. చెప్తే ఎవరు నమ్మరు, కానీ ఇవాళ ఫ్యూచర్ వార్ఫేర్లో లేజర్ అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక మన దేశంలో యుద్ధ నిపుణులు ఎలా చెప్తున్నారు అంటే, మనము రష్యా వాళ్ళ దగ్గర S-400 కొన్నాము కదండి, ఏకంగా 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 బ్యాటరీస్ కొన్నాము. అదే ఈ డబ్బుతో మనము దుర్గా అంటే ఏంటి, మీకు డైరెక్షనలీ అన్రెస్ట్రిక్టెడ్ రే గన్ ఏరే అంటారు. అంటే మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్, అంటే 100% ఫుల్ ప్రూఫ్ అండి. ఇప్పుడు మీరు S-400ని వాడారు, వరుసగా అటువైపు నుంచి ఒక 100 రాకెట్లు మీ మీదకి వచ్చాయి.
S-400 100 రాకెట్లను కూడా ఆపగలదా, 100 మిజైళ్లను ఆపగలదా అంటే చాలా పెద్ద డౌట్. ఎందుకంటే దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 80 టార్గెట్స్ 400 కిలోమీటర్లు ఎక్కడ వచ్చినా కూడా S-400 ఇమీడియట్గా వెళ్ళి మీకు ఆ శత్రువు యొక్క క్షిపణి అనండి, రాకెట్లు అనండి, మీకు ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ వీటిని ధ్వంసము చేయగలదు. కానీ మీకు ఖర్చు చూసారనుకోండి ఎంత, 35,000 కోట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. అలాంటిది దుర్గా 2ను DRDO ఇవాళ ఒక ప్రోటోటైప్ తయారు చేశారు, రేపు టెస్ట్ కూడా చేస్తారు. చేసిన తరువాత వీటిని తీసుకువెళ్ళి లడాక్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, అంటే ఏంటి, చైనా వాడి యొక్క బ్యాలిస్టిక్ మిజైల్స్ భారత్ మీదకి రావచ్చు. ఆపడము ఎలాగా అంటే దుర్గా 2ను తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి. సో DRDO అలాంటి ఒక సిట్యువేషన్ భారత్లో క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. మరి తక్కిన దేశాలు ఏమిటి అంటే ఒక అమెరికా అనండి, చైనా వాడు నా దగ్గర చాలా పవర్ఫుల్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయని వాడు చెప్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి డిస్ప్లే లేదు. కానీ అదే మీరు అమెరికా గురించి మాట్లాడారు అనుకోండి, లాక్హీడ్ మార్టిన్ అని చెప్పి ఒక ప్రముఖ సంస్థ ఉంది. వాళ్ళు ఆల్రెడీ హీలియోస్ అని చెప్పేసి ఇలాంటి ఒక డైరెక్ట్ ఎనర్జీ వెపన్ని వాళ్ళ అమెరికా నేవల్ ఫోర్స్ కోసరము, అంటే వాళ్ళ యుద్ధ నౌకలు ఉంటాయి చూసారా, అందులో ఫిట్ చేశారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 300 కిలోవాట్స్ పవర్ఫుల్ లేజర్ ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, వీటిని మేము శత్రువుల మీద, అంటే ఒక డ్రోన్ వచ్చినా, ఫైటర్ జెట్ వచ్చినా, రాకెట్ వచ్చినా, మిసైల్ వచ్చినా మేము వాడగలము. దీనిని 500 కిలోవాట్స్కి తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నాల్లో మేము ఉన్నాము అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇవాళ ప్రపంచానికి ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఆయుధం ఉంది, వీటిని మేము వాడుతున్నామని చెప్పి ఫోటోలతో చూపించే ఒకే ఒక దేశం అమెరికా. రష్యా వాళ్ళు ఈ పనులు చేయలేదు, చైనా వాడు ఉంది అంటున్నాడు కానీ ఎవరికి చూపించడం లేదు. కాబట్టి నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి, మనం ఇంకొక వారం 10 రోజుల్లో దుర్గా 2 మీద ఈ పరిశోధనలు చేస్తాం. కానీ మన కెపాసిటీ ఎంత అంటే 25 కిలోవాట్స్ ఎనర్జీ అన్నమాట, లేజర్ ఎనర్జీ. 5 కిలోమీటర్స్ మాత్రమే, అంటే 5 కిలోమీటర్స్ దూరంలో శత్రువు యొక్క మీకు ఒక యుద్ధ విమానము అనండి, మిజైల్ అనండి, రాకెట్లు వస్తే మనము డైరెక్ట్గా అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేయగలం. దీనిని ఇవాళ మనము 100 కిలోవాట్స్కి పెంచాలి. అంటే 25 కిలోవాట్స్ ఉన్నదాన్ని 100 కిలోవాట్స్, అలాగే 100 కిలోమీటర్స్కి పెంచగలిగితే రేపు S-400 కన్నా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంత ఖర్చు పెట్టి మనము S-400 కొనాల్సిన అవసరము కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఎలాగైతే దుర్గా 2ను తయారు చేసామో, ఖాళీ 5000 తయారు చేసామో, ఇంకా వీటినే ఇంకా అప్స్కేల్ చేస్తే, ఇంకా బెటర్గా మీరు వీటి పవర్ని పెంచితే, అంటే లేజర్ అనండి, మైక్రోవేవ్ అనండి, వీటిని ఇంకా కూడా పెంచగలిగితే S-400 కన్నా ఇది చాలా బెటర్. ఆల్రెడీ S-400కి ధీటుగా మనము కుషా ప్రాజెక్ట్ అని కూడా మాట్లాడుతున్నాం. అంటే అన్ని రకాల మీకు ఫ్యూచరిస్టిక్ వార్ఫేర్ వచ్చినప్పుడు భారత్ దానికి సిద్ధముగా ఉండాలి. అంతటి అడ్వాన్స్డ్ వెపన్స్, లేజర్ వెపన్స్ మన దగ్గర ఉండాలని మనము శతవిధాల ప్రయత్నము చేస్తున్నాం అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో దీనికి కావాల్సిన బడ్జెట్ అన్నారు, ఇవాళ ప్రోటోటైప్ తయారు చేశారు, రేపు దీని మీద టెస్టులు కూడా చేసి మీరు ల్యాండ్ అనండి, మీకు సీ రూట్ అనండి, అలాగే ఎయిర్ ఫోర్స్ అనండి, మీకు ప్రతి ఒక్క వాహనంలో కూడా ఇలాంటి లేజర్ ఆయుధాలను మోహరించాలి అని చెప్పి DRDO 100% ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ఇలాగా దుర్గా 2ని భారతదేశము తయారు చేసి అమెరికా తర్వాత మా దగ్గర ఇంత గొప్ప లేజర్ ఆయుధం ఉందని చెప్పి ప్రపంచానికి చెబితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.